సెకండ్ టాపిక్ చూద్దాం. ఇస్లామిక్ దేశమే లక్ష్యం, అందుకు మానవ బాంబులే మార్గం. ఇది పోలీసులకి పట్టుబడ్డ సిరాజ్ దురాలోచన. హైదరాబాద్ లో పేలుళ్లకి కుట్ర చేసిన కేసులో ఇప్పటికే సిరాజ్, సమీర్ అనే యువకుల్ని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ అధికారులు వారి నుంచి సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. పేలుళ్ల కుట్రపై దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఐసిస్ భావాజాలానికి ఆకర్షితులై పేలుళ్లకి సిద్ధపడ్డారు సిరాజ్, సమీర్. తన ఉనికిని చాటుకునేలా జనసాంద్రత ఎక్కువగా ఉన్న చోట భారీ పేలుళ్లకి కుట్ర చేశాడు సిరాజ్. మానవ బాంబుల తయారీ లక్ష్యంగా పనిచేసిన సిరాజ్ అందుకోసం 20 మంది యువకులతో గ్రూప్ ఏర్పాటు చేశాడు. పంజాబ్, రాజస్థాన్ తో పాటు పలు రాష్ట్రాల్లో నెట్వర్క్ డెవలప్ చేసేందుకు స్కెచ్ వేశాడు. ఇండియాని ఇస్లామిక్ దేశంగా మార్చాలనేదే లక్ష్యంగా పెట్టుకున్న సిరాజ్ అందుకు విజయనగరం నుంచి ఆపరేషన్ కి ప్లాన్ చేశాడు. ప్రస్తుతం విజయనగరం జిల్లాలోనే ఉన్న 10 మంది ఎన్ఐఏ సభ్యుల బృందం కేసులో మరిన్ని అంశాలు రాబట్టే ప్రయత్నం చేస్తోంది. ఉద్యోగం కోసం పలు కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్న సిరాజ్ అనంతరం ఓ కాల్ సెంటర్లో పనిచేశాడు. ఆ సమయంలో సమీర్ తో పాటు వరంగల్కి చెందిన పలువురు మత పెద్దలతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ పరిచయాల కారణంగానే జిహాదీకి దగ్గరయ్యాడు. మ్యూజిక్ లాంతర్ పేరుతో ఇన్స్టా, టెలిగ్రామ్ లో గ్రూపులు క్రియేట్ చేసి ఉగ్రవాద కార్యకలాపాలపై చర్చించేవాళ్లు. ఐసిస్ హ్యాండర్లని సౌదీ వెళ్లి కలిసిన సిరాజ్ అతడి నుండి ఉగ్ర కుట్రకి సంబంధించిన సమాచారం సేకరించాడు. సిరాజ్ పలుమార్లు సౌదీ, పంజాబ్, రాజస్థాన్ వెళ్లినట్లు ఎన్ఐఏ గుర్తించింది. సిరాజ్ తో పాటు సమీర్ బ్యాంకు ఖాతాల్ని కూడా పరిశీలించారు. సిరాజ్ కి పలువురు సౌదీ వాసులతో పరిచయాలున్నట్లు గుర్తించిన ఎన్ఐఏ అక్కడి నుండే నిధులు వస్తున్నట్లు అనుమానిస్తున్నారు. కుట్ర కేసులో సిరాజ్ కి సహకరించిన కర్ణాటక, మహారాష్ట్రకి చెందిన యువకుల్ని కూడా విచారించనుంది ఎన్ఐఏ. మరోవైపు ఉగ్రకుట్ర కేసులో అరెస్ట్ అయిన హైదరాబాద్ కి చెందిన సమీర్ అమాయకుడని చెబుతోంది అతడి సోదరి ఆలియా. సిరాజ్ ఫోన్ లో తన తమ్ముడి కాంటాక్ట్ ఉంటే ఉగ్రవాదిగా ముద్ర వేస్తారా అని ప్రశ్నిస్తోంది. తన తమ్ముడు లిఫ్ట్ మెకానిక్ గా పనిచేసేవాడని, అంతకు మించి అతడికి ఏమీ తెలియదని చెప్తోందామె. అట్లా చేయడు. भाई को मेरे फंसा रहे बस और कुछ भी नहीं. मेरा भाई ऐसा कर ही नहीं सकता. సిరాజ్ ఎవరు ఆయన ఎక్కడ ఉంటాడు తెలీదు మనకి. మా తమ్ముడు లిఫ్ట్ टेक्नीशियन ఉన్నాడు సార్ मैडम. बस लिफ्ट टेक्नीशियन है, काम को जाता था, आता था, घर में रहता था, बस उतना ही. कॉन्टैक्ट अब सबके रहते, आपके रहते, मेरे रहते. तो आप गलत है तो मैं गलत हो जाती, अगर मैं गलत है तो आप गलत हो जाते. ऐसा थोड़ी होता, नहीं होता ना मैडम. क्या है कि देखो मैडम, शक के तौर पे उठाए होंगे, डाउट के ऊपर उठाए होंगे. बस मेरा भाई तो बेकसूर है, मेरे को इतना मालूम है. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కోటి సిద్ధంగా ఉన్నారు. కోటి, ఎన్ఐఏ దర్యాప్తులో ఎటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి? సమీర్, సిరాజ్ అసలు ఇందులోకి దిగడానికి గల కారణాలు ఏమిటో చెప్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? అయితే యాక్చువల్గా విజయనగరం జిల్లా అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా ఎప్పుడు ఏ రోజు కూడాను కాంట్రవర్సీస్ ఉండవు, ఎందుకంటే వీరందరూ కూడా ప్రశాంతంగా ఉండే మనుషులు. అలాంటి ప్రశాంతమైనటువంటి జిల్లాలో సిరాజ్ అనే ఒక వ్యక్తి ద్వారా ఈరోజు సంచలనంగా మారింది. సిరాజ్ అనే ఒక ఉగ్రవాద భావజాలంతో ఉన్న ఒక యువకుడు వల్ల ఈరోజు పూర్తిగా జిల్లా యావత్తు కూడా ఉలిక్కిపడే పరిస్థితికి వచ్చింది. సిరాజ్ యాక్చువల్గా సిరాజ్ కుటుంబం కూడా చాలా మంచి కుటుంబం. సిరాజ్ తండ్రి ఎస్ఐగా పనిచేస్తున్నారు రూరల్ పోలీస్ స్టేషన్. అదేవిధంగా వాళ్ళ సోదరుడు ఎస్టీఎఫ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. సిరాజ్ కూడా కానిస్టేబుల్గా లేదా ఎస్ఐగా ఉద్యోగం చేద్దామనే ఉద్దేశంతో కోచింగ్లు కూడా తీసుకున్నాడు. ఆ కోచింగ్లో అతనికి ఉద్యోగం రాలేదు. ఆ తర్వాత గ్రూప్ 1 ఉద్యోగానికి కూడా అతను ప్రిపేర్ అయ్యాడు. ఆ సందర్భంలోనే హైదరాబాద్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాడు. హైదరాబాద్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ సమీర్ అనే ఒక యువకుడితో పరిచయం అయింది. సమీర్ అనే యువకుడితో పరిచయం అయిన తర్వాత జిహాదీ వైపు మళ్ళాడు. జిహాదీ వైపు మళ్ళిన తర్వాత ఉగ్రవాద భావజాలంకి అతను ఆకర్షితుడయ్యాడు. ప్రధానంగా చూస్తే ముస్లిం యువతులను, ముస్లిమేతర యువకులు ప్రేమించి దగా చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. అలాంటి వారిపైన మనం యుద్ధం చేయాలనే ఒక తీవ్రమైన ఉద్దేశంతో అతను ఇటువైపు మళ్ళాడు. ఆ క్రమంలోనే సోషల్ మీడియా ద్వారా మరికొంతమందిని అతను దగ్గరయ్యాడు. సుమారు 20 మందిని ఇలాంటి లైక్ మైండెడ్ పీపుల్, అంటే జహాదీకి ఎవరైతే ఆకర్షితులయ్యి ఉన్నారో సోషల్ మీడియాలో అలాంటి ఒక 20 మందిని దగ్గరయ్యాడు. వారందరూ కూడా మానవ బాంబులుగా తయారవ్వాలి, మానవ బాంబులుగా ఉంటేనే తప్ప మనం జహాదీకి మనం న్యాయం చేసినట్టుగా కాదు, మనం జహాదీ వైపు వెళ్ళినట్లు కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఈ భారత్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలి అనే ఒక ప్రధానమైన లక్ష్యంతో అతను ముందుకు సాగాడు. ఈ క్రమంలోనే ఒక అహీమ్ అనే ఒక గ్రూప్ని ప్రారంభించాడు. ఆ తర్వాత అతని నెట్వర్క్ని ఇంప్రూవ్ చేసుకునేందుకు వరంగల్లో ఉన్నటువంటి కొంతమంది మత పెద్దల్ని కలిశాడు. ఆ తర్వాత జిహాదీకి సంబంధించి, ఇస్లామిక్ సంబంధించిన కలకత్తా, అదేవిధంగా రాజస్థాన్, అదేవిధంగా మరికొన్ని రాష్ట్రాల్లో కూడా మీటింగ్లు కూడా హాజరయ్యాడు. మీటింగ్లకు హాజరైన క్రమంలో
అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇస్లామిక్ మత పెద్దలతోటి అతను ప్రధానంగా పరిచయాలు ఏర్పడుకున్నాడు. ఆ తర్వాత సౌదీలో ఉన్నటువంటి బిహారీ ముస్లిమ్స్ కూడా పరిచయం ఏర్పాటు చేసుకున్నాడు. ఏ విధంగా అయినా సరే మనం జిహాదీ వైపు వెళ్ళాలి, ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చడం కోసం నిరంతరం పనిచేయాలి, అవసరమైతే ఆత్మాహుతి కూడా చేయాలనే ఒక ఉద్దేశంతో అతను సిద్ధమయ్యాడు. ఆ క్రమంలోనే అమెజాన్ ద్వారా పేలుడు పదార్థాలను విజయనగరం జిల్లా తెప్పించుకున్నాడు. విజయనగరం జిల్లాకు సంబంధించి అతను పేలుడు పదార్థాలు తీసుకొచ్చిన తర్వాత పోలీసులు మెరుపు దాడి చేసి ఆ పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతానికి సిరాజ్ అదేవిధంగా సమీర్ ఇద్దరు కూడాను పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఈరోజు పోలీసులు కస్టడీకి తీసుకురావడానికి కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. ఈరోజు సాయంత్రానికి కూడా ఆ డెసిషన్ వచ్చిన తర్వాత మరింత లోతైన దర్యాప్తు చేసిన తర్వాత మరింత విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కోటి. నెక్స్ట్ స్టోరీ చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనానికి గ్రౌండ్ ప్రిపేర్ అయింది. కాళేశ్వరం కేంద్రంగా ఏడాదిన్నరగా జరుగుతున్న రాజకీయ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ కి కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, ప్రస్తుత బీజేపీ నేత, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ కూడా కమిషన్ నోటీసులు ఇచ్చింది. జూన్ 5న విచారణకు హాజరు కావాలని కేసీఆర్ ను ఆదేశించింది. జూన్ 6న హరీష్ రావు, 9న ఈటెల రాజేందర్ విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసులతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయం వేడెక్కింది. కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు కావాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కూడా ఇందులో ఉన్నారని, దీనిపై ఆ పార్టీ ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు అద్దంకి. కేసీఆర్ ఇంట్లో కూర్చుంటే మాత్రం తప్పదు, లేకపోతే ఆయన ఎవరో పోయింది కదా ప్రభాకర్ రావు గారు, అక్కడ ఎన్నో పోయి తప్పించుకొని ఇంటర్పోల్ నుంచి దొరకకుంటున్నాడు. అట్లా ఏమైనా తప్పించుకోపోవడానికి అమెరికాకు పోతున్నావు ఆయన కాక? అట్లేం పోకు, నువ్వు నీ నిజాయితీ నిరూపించుకో. పూలదండలే. కమిషన్ గడువు పెంచుతూ ప్రభుత్వం టైం పాస్ చేస్తుందని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావు ఆరోపించారు. కాళేశ్వరం కేసు విచారణకు బీజేపీ సహకరిస్తుందని తెలిపారు. ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, హరీష్ రావు గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు. వీరిని విచారణ పిలవకుండా ఎట్లా విచారణ పూర్తి చేస్తారని మేము అడిగినాం. అది ఇప్పుడు తేరుకొని లాస్ట్ మినిట్లో ఇంకో 2 నెలలు పొడిగించి వీళ్ళు విచారణ పిలిపించి ఏదో డ్రామా ఆడదామని ప్రభుత్వం చూస్తుంది కదా తప్పించి ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పే ప్రయత్నం చేయట్లేదు. ఇకనైనా మేము పార్టీగా మా నాయకులు ఈటెల రాజేందర్ గారితో కలిపి అందరం కూడా విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తాం. మాకు ఎటువంటి బేషిజాలు లేవు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, కాళేశ్వరం కమిషన్ 3 నేతలకి నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఆల్మోస్ట్ 1.5 year గా జరుగుతున్న ఈ కేసు ఇక ఫైనల్ దశకు చేరుకుందనుకోవచ్చా? ఇప్పటికే చాలా మంది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ తీసుకున్నారు, చాలా మందిని ఎంక్వైరీ చేశారు. ఇప్పుడు నేతలకి నోటీసులు కూడా జారీ చేశారు. దీని అంతటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? యాక్చువల్లీ అయితే కమిషన్ గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుంది. కానీ అనూహ్యంగా నిన్ననే కాళేశ్వరం కమిషన్ గడువును మరో 2 నెలలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జారీ చేసిన 24 గంటల్లోనే కేసీఆర్ అట్లాగే హరీష్ రావు, ఈటెల రాజేందర్ ఈ ముగ్గురికి కూడా నోటీసులను జారీ చేసింది. నోటీసులు ఇచ్చింది కమిషన్ ముందర హాజరు కావాలంటూ. 5వ తారీఖున కేసీఆర్, 6వ తారీఖున హరీష్ రావు, అట్లాగే 9వ తారీఖున ఈటెల రాజేందర్ ఈ ముగ్గురిని కూడా కాళేశ్వరం కమిషన్ విచారణకు పిలిచింది. గతంలో చాలామంది అధికారులను, అట్లాగే చాలామంది ఇంజనీరింగ్ చీఫ్లను, చీఫ్ ఇంజనీర్స్ని వీళ్ళందరినీ పిలిచింది. మనం గతంలో కూడా చూసాం, చాలా క్రాస్ ఎగ్జామినేషన్స్ జరిగాయి. ఆ క్రమంలో కాళేశ్వర కమిషన్ కొంతమంది అధికారులను నిలదీసింది కూడా. ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ కూడా ప్రశ్నించింది. సో దాంతో పాటుగా ఎన్డీఎస్సీ రిపోర్ట్ కూడా వచ్చింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ను కూడా ఇచ్చింది. దాని తుది నివేదికను కూడా అందజేసింది. దానిలో చాలా లోపాలను ఎత్తి చెప్పింది. 2023 అక్టోబర్ 21న కాళేశ్వరం బ్యారేజీకి సంబంధించి మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన బ్లాక్ 1.5 మీటర్ల కూలిన నేపథ్యంలో, కుంగిన నేపథ్యంలో అది రాజకీయ రచ్చగా మారింది. దాని తర్వాత 2004 మార్చిలో కాళేశ్వరం కమిషన్ ఏర్పాటైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 7 సార్లు కమిషన్ గడువును పొడిగించింది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కేసీఆర్ విచారణకు హాజరవుతారా కారా, హరీష్ రావు విచారణకు హాజరవుతారా కారా అనేది అయితే ఇప్పుడు కొంత డైలమా ఉంది. బీఆర్ఎస్ అయితే మేము డెఫినెట్గా దీనిపైన విచారణకు హాజరవుతాం అని కొంత చెప్తున్నప్పటికీ కూడా కేసీఆర్ ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది అయితే చూడాల్సి ఉంది. గతంలో విద్యుత్ కమిషన్కు సంబంధించిన దానిలో సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. సో ఈ కాళేశ్వరం కమిషన్ విషయంలో అట్లాంటి స్టెప్స్ ఏమైనా తీసుకుంటారా, లేకపోతే కమిషన్ ఇచ్చిన గడువు నేపథ్యంలో దీన్ని కంటిన్యూ చేస్తారా, లేకపోతే ఈ దానికి కన్ఫైన్ అయ్యి విచారణకు వెళ్తారా, లేకపోతే మరొక డేట్స్ ఏమైనా అడుగుతారా అనేది అయితే చూడాల్సి ఉంది. జూలై 31 వరకు కాళేశ్వరం కమిషన్ గడువు ఉన్న నేపథ్యంలో సో ఆలోపు ఏదైనా డేట్స్ మళ్ళీ తీసుకుంటారా, మళ్ళీ వేరే డేట్స్ ఏమైనా తీసుకుంటారా అనేది అయితే చూడాల్సి ఉంది. పీసీ ఘోష్ అయితే ఇప్పటికే క్లియర్గా చెప్పారు, ఇప్పటికే తుది నివేదిక ఆల్రెడీ రెడీ అయిపోయింది, అంటే ఆఫీసర్స్కి సంబంధించి. కాకపోతే ఎప్పుడైతే ప్రతి ఆఫీసర్ కన్ఫెషన్ స్టేట్మెంట్లో అయినా కూడా మేము అప్పుడున్న మంత్రులు, ముఖ్యమంత్రులు చెప్పిన ఆధారంగానే ఈ పనులు చేశామనే కన్ఫ్యూషన్ ఉంది.
సో దానిలో భాగంగా అప్పుడు పనిచేసిన ముఖ్యమంత్రి మంత్రులను విచారణ చేయకుండా రిపోర్ట్ను సబ్మిట్ చేస్తే దానికి ఆ శాంటిటీ ఉండదు అనే ఆలోచనలో కమిషన్ ఈ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో వీరి నుంచి వివరాలు సేకరించాలి అనే దాంట్లో ఉన్నారు. అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్, అట్లాగే ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటల, ఈ ముగ్గురిని కూడా కమిషన్ విచారించిన తర్వాత తుది నివేదికను అందజేయనుంది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. దాదాపు 4 గంటల పాటు జరిగిన భేటీలో రైతాంగ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. వ్యవసాయ దిగుబడి, గిట్టుబాటు ధరలు, నిత్యావసర ధరలపై 6 మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసేందుకు కేబినెట్ నిర్ణయించింది. రైతులకు గిట్టుబాటు ధర దక్కేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ సబ్ కమిటీ నిరంతర పర్యవేక్షణ చేయనుంది. మొత్తం 24 అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించి అభివృద్ధి సహా పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్ఐపిబి ఆమోదించిన 11 సంస్థలకు సంబంధించి పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 30,000 కోట్ల వరకు పెట్టుబడులు, 35,000 ఉద్యోగాల కల్పనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సత్యసాయి జిల్లా తాడిమరిలో అదానీ పవర్ కు 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టుకు, కడప జిల్లాలోని కొండాపురంలో 1000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు ఏర్పాటుకు భూ కేటాయింపుకు నిర్ణయం తీసుకున్నారు. 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామక నిర్ణయానికి రాటిఫై చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏపీకి తరలించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీలోని విద్యార్థులకు కోచింగ్ ఇచ్చేందుకు స్టడీ సెంటర్ల ఏర్పాటు కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి అనుమతిచ్చారు. భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద సిటీ సైడ్ డెవలప్మెంట్ కోసం 500 ఎకరాలు కేటాయించే విధంగా జీవోఎం చేసిన సిఫారసుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటి అమలు, ఎగ్జిక్యూషన్ ఎలా ఉండబోతోంది, ఏమైనా టార్గెట్స్ పెట్టుకున్నారో వివరించేందుకు మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ జాయిన్ అవుతున్నారు. ఈశ్వర్, ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రీఫింగ్ జరుగుతుంది. ఐఎన్పిఆర్ మినిస్టర్ పార్థసారథి కేబినెట్కి సంబంధించిన వివరాలను వెల్లడిస్తున్నారు. అయితే మొత్తం 24 అంశాలు అనుకున్నాం, కానీ ఆ తర్వాత 7 అంశాల టేబుల్ అజెండాతో కలిపి మొత్తం 31 అంశాల అజెండాతో ఈరోజు కేబినెట్ జరిగింది. చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో పరిపాలనకు సంబంధించినవి చాలా కీలకమైనవి అయితే, ఆ తర్వాత రాజకీయపరమైన అంశాలు కూడా చాలా కీలకంగా చర్చకు వచ్చాయి. వాటిలో ప్రధానంగా రైతులకు సంబంధించిన అంశం. రైతులు చాలా దిగుబడులు ఒక్కసారిగా పెరిగాయి, ఎందుకంటే అనేక చర్యలు తీసుకున్నారు దిగుబడులు పెరగడానికి. దిగుబడులు పెరిగాయి కానీ వాటికి అవసరమైన మద్దతు ధర అయితే లభించడం లేదు. కాబట్టి తక్షణమే దాన్ని రెస్క్యూ చేయాల్సిన అవసరం ఉంది, రైతుల్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో దీనికి సంబంధించి ఒక జీవోఎంని, ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్ని వేశారు. వాళ్ళు మార్కెట్ని స్టడీ చేయడంతో పాటు అవసరమైన మార్కెటింగ్ సదుపాయాలను పెంపొందించడానికి చర్యలు తీసుకోబోతున్నారు. అది చాలా కీలకమైన సమావేశం. ఆ జీవోఎం రేపు ఎల్లుండో సమావేశం కాబోతుంది. మరొక చాలా కీలకమైన అంశం లిక్కర్ స్కామ్కి సంబంధించిన అంశం. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయంలో చాలా సంచలనంగా మారిన అంశం అది. లిక్కర్ స్కామ్ భారీగా గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగింది. దాదాపు 3,200 కోట్ల రూపాయలు డైవర్ట్ అయ్యాయి. పబ్లిక్ మనీ, ప్రభుత్వానికి రావాల్సిన మనీని డైవర్ట్ అయింది అన్నట్టుగా ప్రభుత్వం మొదటి నుంచి చాలా బలంగా అనుమానించి, విశ్వసించి ఒక విచారణ చేయిస్తుంది. సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈరోజు చాలా కీలకమైన ప్రకటన చేశారు. దానికి సంబంధించి తన సహచర మంత్రులతో చాలా కీలకమైన అంశాలను పంచుకున్నారు. దీనికి లిక్కర్ స్కామ్కి సంబంధించి చాలా నిష్పక్షపాతమైన విచారణ జరుగుతుంది. అనేక ఏజెన్సీస్ దీని మీద దర్యాప్తు జరుగుతున్నాయి. స్వతంత్రంగా ఇండిపెండెంట్ ఏజెన్సీస్ చేస్తున్నాయి, సెంట్రల్ ఏజెన్సీస్ దీనిపైన విచారణ చేస్తున్నాయి, స్టేట్ ఏజెన్సీస్ చేస్తున్నాయి. సో వీటన్నిటికీ నిష్పక్షపాతంగా జరుగుతుంది కాబట్టి దీంట్లో రాజకీయాలను చొప్పించే ప్రయత్నం చేయకూడదు. మంత్రులు కూడా ఇష్ట ప్రకారం ఎవరు మాట్లాడవద్దు, దీన్ని ఖచ్చితంగా ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పే ప్రయత్నాన్ని గట్టిగా చెప్పారు. ఎందుకంటే ఒకవేళ మంత్రులు మాట్లాడితే మళ్ళీ కక్షిపూరితమైన రాజకీయాలుగా దీన్ని చూసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కేవలం ఇది లెజిటిమసీగా, అంటే చట్టపరంగానే దీంట్లో యాక్షన్ తీసుకుంటున్నాం, దీంట్లో ఎలాంటి రాజకీయ వివక్ష లేదు, రాజకీయ కక్షిపూరిత విధానాలు లేవు అని చెప్పే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేసే అంశం మీద ముఖ్యమంత్రి ఈరోజు చాలా స్పష్టమైన సూచనలు మంత్రులకు ఇచ్చారు. సో ఇట్లాంటి అంశాలతో ఈ సమావేశం జరిగింది. దానికి సంబంధించి ప్రస్తుతం బ్రీఫింగ్ అయితే జరుగుతుంది. ఓవర్ టు స్టూడియో. రైట్ ఈశ్వర్. ఇక శ్రీవారి ఆలయంలోని తులాభారం కానుకల్లో కుంభకోణం జరిగిందనే ఆరోపణలపై టీటీడీ పాలక మండలి సమావేశంలో చర్చ జరిగింది. తులాభారం కానుకల్లో స్కామ్ పై విజిలెన్స్ ఎస్పీకి టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో విచారణ ప్రారంభమైందన్నారు ఈవో శ్యామలరావు. ఈ కేసును విజిలెన్స్ సిఎస్ఓ స్వయంగా మానిటరింగ్ చేస్తున్నారని చెప్పారు. అయితే ప్రభుత్వ పరిధిలోని అంశం కావడంతో స్టేట్ విజిలెన్స్ రిపోర్ట్ రావాల్సి ఉంటుందని, ఆ నివేదిక తర్వాతే నిర్ణయం తీసుకుంటామన్నారు టీటీడీ ఈవో శ్యామలరావు. విజిలెన్స్ విచారణ ఇప్పటికే మొదలైందండి. విజిలెన్స్ సివిఎస్ఓ గారు ఆయన పర్సనల్గా మానిటర్ చేస్తున్నారు. దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి.
మరోవైపు టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 55 కీలక అంశాలపై చర్చించి ఆమోద ముద్ర వేసింది టీటీడీ బోర్డు. ప్రధానంగా తిరుమల కొండపై పచ్చదనం పెంపునకు టీటీడీ శ్రీకారం చుట్టింది. ఏపీ అటవీ శాఖ ఆధీనంలో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండడంతో ఆ శాఖకు 4 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. టీటీడీ ఉప ఆలయాల సమగ్ర అభివృద్ధికి, తిరుమల కాలినడక మార్గాల్లో సౌకర్యాల కల్పనకు కమిటీలు వేసింది. తిరుమలలోని 42 VIP అతిథి గృహాలకు గతంలో వేర్వేరు కంపెనీల పేర్లుండగా వాటికి నిర్వాహకులే ఆధ్యాత్మిక పేర్లు పెట్టినట్లు టీటీడీ ప్రకటించింది. మరోవైపు 2-3 అతిథి గృహాలను పేర్లను టీటీడీ మార్చనున్నట్లు తెలిపింది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, టీటీడీ బోర్డు మీటింగ్ అప్డేట్స్ ఏంటి? టీటీడీ ఈరోజు 55 అంశాల ఎజెండాగానే చర్చ జరిగిన ఎజెండాలో లేని అంశాలు కూడా ప్రధానంగా చర్చకొచ్చాయి. చర్చకు వచ్చిన అంశాలపై తీర్మానాలు చేయకపోయినా సుదీర్ఘమైన చర్చ జరిగింది. దాదాపుగా 3.5 గంటల పాటు బీఆర్ నాయుడు చైర్మన్గా ఉన్నటువంటి పాలక మండలి సమావేశం జరిగింది. అన్నమయ్య భవన్లో జరిగినటువంటి సమావేశం అనంతరం టీటీడీ ఈవో బ్రీఫింగ్లో చాలా అంశాలు చెప్పారు. అంటే ప్రధానంగా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ఒకటైతే, వైద్యపరంగా స్విమ్స్ ఆసుపత్రి మరింతగా అభివృద్ధి చేయాలన్నదే ప్రధాన లక్ష్యంగానే కొన్ని పోస్టులు భర్తీ చేయాలి. అట్లాగే టీటీడీకి సంబంధించిన ఒక సుబ్బారావు కమిటీ ద్వారానే టీటీడీ ఏ రకంగా స్విమ్స్ ఆసుపత్రిని అభివృద్ధి చేయాలి అనే దాని మీద కూడా పెద్ద చర్చ జరిగింది. అయితే మఠాల విషయం కూడా చర్చకు వచ్చింది. అయితే ఈ మఠాల విషయానికి సంబంధించి అంటే ఇప్పటికే చాలా వరకు నిబంధనలకు విరుద్ధంగానే మఠాల నిర్వహణ కొనసాగుతుంది. నిర్మాణాలు జరిగి అక్రమ నిర్మాణాల విషయంలో ఏం చేయాలనేది ఇప్పటికే టీటీడీ సర్వే కూడా చేసింది. కాబట్టి ఇలాంటి 32 మఠాలు తిరుమలలో ఉన్నాయి. కాబట్టి ఇలాంటి మఠాలకు సంబంధించినటువంటి నోటీసులు ఎవరైతే ఇప్పటికే పాలక మండలి నిర్మాణం మేరకు నోటీసులు ఆయా మఠాల అధిపతులకు ఇవ్వాలా, లేదంటే మేనేజర్లకు ఇవ్వాలా అనే దానిపై కూడా చర్చ జరిగింది. ఈ విషయాన్ని ఈవో దాటవేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే ప్రధానంగా తులాభారము పరకామణికి సంబంధించిన పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, అక్రమాలు జరిగింది. భక్తులు కానుకలుగా సమర్పించి ఎవరైతే మొక్కుబడిగా తులాభారం స్వామివారికి ఇస్తారో అలాంటి డబ్బు దారి మళ్ళీపోయిందని బీజేపీకి సంబంధించిన పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి టీటీడీ విజిలెన్స్ ఫిర్యాదు చేశారు. నిన్న తిరుపతిలో స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఫిర్యాదు చేశారు. అయితే టీటీడీకి సంబంధించిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే CVSO దర్యాప్తు చేస్తున్నట్టుగా ఈవో ప్రకటించారు. అయితే స్టేట్ విజిలెన్స్కి సంబంధించిన నివేదిక రావాల్సింది. ఇది ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. ఆ ప్రభుత్వం ఆ తర్వాత టీటీడీకి ఇచ్చిన తర్వాత టీటీడీ ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టాలా, లేదా ఇది బాధ్యులైన వారిని సస్పెండ్ చేయాలా, ఏ రకమైన చర్యలు తీసుకోవాలనేది తర్వాత తీసుకునే నిర్ణయం. అయితే ఇప్పటికే టీటీడీకి సంబంధించిన విజిలెన్స్ విచారణలు ఏవైతే జరిగాయో ఆ రిపోర్టుకు సంబంధించి అన్ని చర్యలు తీసుకున్నాం. స్టేట్ విజిలెన్స్ సంబంధించి టీటీడీ పలు అంశాలపై ఇప్పటికే స్టేట్ విజిలెన్స్ కూడా విచారణ కొనసాగిస్తోంది. ఈ రిపోర్ట్ ఇప్పటివరకు ప్రభుత్వానికి చేరలేదు, వాటిపైన ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు అని చెప్పేసి ఈవో చాలా స్పష్టంగా చేసే ఖచ్చితంగా ఈ వ్యవహారంలో ఈరోజు పాలక మండలి సమావేశంలో మాత్రం చాలా కీలకమైన అంశాలే చర్చకు వచ్చినా ప్రధానంగా భక్తులకు సంబంధించిన మెరుగైన సేవలు అందించడము, మరోవైపు తిరుమల గ్రీనరీ మరింత అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశించారు. కాబట్టి ఈ రకమైన నిర్ణయం తీసుకునే నేపథ్యంలో ఒకవైపు భక్తులకు అట్లాగే టీటీడీ అభివృద్ధికి సంబంధించి కీలకమైన చర్చలు జరిగాయి. అయితే టేబుల్ ఎజెండాగా వచ్చిన చర్చలపైన లేదంటే వచ్చిన అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగినా ఎలాంటి తీర్మానాలు చేయలేదు. కేవలం 55 అంశాలకు సంబంధించిన తీర్మానాలు మాత్రమే టీటీడీ చేసింది. ప్రధానంగా సరుకులు కొనుగోలుకు సంబంధించిన టెండర్లు ఏవైతే జరిగాయో వాటికి కూడా ఆమోదం తెలియని పరిస్థితి కనిపిస్తోంది. ఎస్ రాజు, ఇది ఈరోజు 5 at 5.